Please do subscribe to Prajabheri News Channel. అశోక ఎన్క్లేవ్ లో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ సమావేశం ఈరోజు ఇక్కడ రైస్ భవన్ లో జరిగింది. దానికి సంబంధించినటువంటి ఓనర్స్ ఇక్కడ సమావేశం ఏర్పడి దాంట్లో నుంచి ఆ వెంచర్ల నుంచి ఒక రైల్వే బైపాస్ ట్రాక్ పోతుందనేటువంటి విషయము తెలియడం వల్ల ఈ ప్లాట్ ఓనర్స్ అందరు ఇక్కడ సమావేశమై దాని గురించి కూలంకషంగా చర్చించవలసినటువంటి అవసరం ఉందని, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించాలి, దానికి ఏ విధంగా నష్టం జరగకుండా చూడాలనే దానికి ఈరోజు ప్లాట్ ఓనర్స్ అందరు కలిసి ఒక 15 మెంబర్లు కలిసినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులు 15 మందిని చేశారు. దాంట్లో కన్వీనర్, కో కన్వీనర్ అనేది ఆ కమిటీ మెంబర్స్ కూర్చొని డిసైడ్ చేసి ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బైపాస్ ట్రాక్ అనేది ఇక్కడ ఈ వెంచర్ అశోక ఎన్క్లేవ్ వెంచర్ నుంచి పోవడం కంటే అక్కడ అమరావతి కానీ అక్కడ ఆర్మూర్ నుంచి డిస్పెల్లి ఒక లైన్ కూడా సర్వే అయినట్టు తెలుస్తుంది. దాంట్లో చాలా తక్కువ భాగము భూసేకరణ అనేది ప్రైవేట్ ల్యాండ్ అక్కడ పోతున్నది. దీంట్లో ఎక్కువ భాగం ఈ లైన్లో బైపాస్లో ఎక్కువ భాగం పోతుంది అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా ఒకటి చర్చ జరిగింది. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ఉంది. మళ్ళీ ఈ లైన్ కూడా ఇటు తిరిగి ట్రైన్స్ అన్ని నిజామాబాద్ వచ్చి మళ్ళీ డిచ్పెల్లి పోవడం కూడా ఒక 10-12 కిలోమీటర్లు దీనికి ఎక్కువ రన్నింగ్ ఉంటుంది అనేటువంటి విషయం కూడా చర్చకు వచ్చింది. కాబట్టి అక్కడ ఆర్మూర్ నుండి కానీ లేదా అక్కడ బైపాస్ అమరావతి అక్కడ ఏరియా నుంచి డిచ్పెల్లి వరకు తీసుకున్నట్టయితే అది తక్కువ లైన్ లెంత్ కూడా ఉంటుంది, రన్నింగ్ కూడా తక్కువ ఉంటుంది, ఖర్చు పొందిన గవర్నమెంట్ కూడా తక్కువ ఉంటుంది, నష్టపరిహారం కూడా గవర్నమెంట్కి తక్కువగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఆ లైన్ తొందరగా కూడా ఫార్మేషన్ కావడానికి సులువుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ చర్చనీయాంశం చేశారు. దీనికి ఒక విధమైనటువంటి ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ శ్రీ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ వారందరినీ సంప్రదించి దీనికి ఒక సమగ్రమైనటువంటి ఒక ఆలోచన, ఒక ప్రోగ్రాం వారి ముందు ఉంచడం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పడింది కాబట్టి ఈ కమిటీ ఇంకా ఎవరెవరిని కలవాలి, ఇక్కడ గౌరవనీయులు లోకల్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఇంకా ఎవరన్నా మనకు సంబంధించినటువంటి హెల్ప్ చేసేటువంటి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళను, తర్వాత ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను, వీళ్ళందరినీ, తర్వాత జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ గారిని కూడా కలిసి అసలు దీని యొక్క ప్లానింగ్ ఏంది, దీని యొక్క ప్రోగ్రామ్ ఏంది, దీని గురించి చాలా వివరంగా తెలుసుకొని గవర్నమెంట్కి ఏ విధంగా లాభం జరగాలి, ఏ విధంగా లాభం అవుతుంది, కన్వీనియంట్గా ఏది ఉంటుంది అనేది ఈ ప్లాట్ ఓనర్స్ సూచించడానికి కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. ఎన్క్లేవ్లో దాదాపు 200 వరకు ఈ ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. దాంట్లో ఒక 72 ప్లాట్స్ మాత్రమే ఈ ట్రాక్లో పోతుంది. ఈ ట్రాక్ ఏర్పడడం వల్ల ట్రయాంగిల్ ట్రాక్ ఏర్పడడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఓనర్స్ కూడా అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి టోటల్గా ఒక 200 ప్లాట్ ఓనర్స్ ఈ వెంచర్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకా పక్కకున్నటువంటి వెంచర్లు, పక్కకున్నటువంటి ల్యాండ్ కూడా దీనికి గురవుతుంది. కాబట్టి చాలా మంది ఇక్కడ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ ఈ డిస్టిక్ టౌన్లోకి వచ్చి ట్రాక్ పోయే బదులు హైవే ఆర్మూర్ నుండి కానీ అక్కడ అమరావతి నుండి కానీ డిచ్పెల్లికి హైవే పక్క నుంచి, రోడ్ హైవే పక్క నుంచి ఇక్కడ ట్రాక్ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ ఈ టౌన్ పొల్యూషన్ కూడా ముందు ఏర్పడకుండా ఉంటుందనేది ఈ యొక్క ప్లాట్ ఓనర్స్ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సమగ్రమైనటువంటి ఒక నివేదిక
తయారు చేసి తగినటువంటి ఈ ఎంపీ కానీ గౌరవనీయులైన ఎంపీ కానీ గౌరవనీయులైన ఎమ్మెల్యే కానీ తర్వాత ఈ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారిని కూడా అప్రోచ్ కావడం జరుగుతుంది. ఇది ఏదైనా ఇంకా ముందు దీని గురించి సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఏ విధంగా లాభం అవుతుంది, ఏ అలైన్మెంట్ తీసుకుంటే గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం వారు చేసిన దాంట్లో ట్రాన్స్పోర్ట్ జోన్ మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉంది, దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి నష్టం జరగదు. ఇక్కడ ఏమంటే టోటల్ ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎంపీ గారైనా ఎమ్మెల్యే గారైనా దీని గురించి కొంచెం వాళ్ళు శ్రద్ధ తీసుకొని అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తే ఈ 200 మందికి లాభం చేకూరుతుంది. అది మా యొక్క మనవి. ఈరోజు అశోక ఎంక్లేవ్ లో బాధితులు అందరం కూడా మేము ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగినది. దాదాపు ఒక 200 మంది నిర్వాసితులు ఈ భూ నిర్వాసితులు ఉన్నాము. మేమందరం కూడా ఎక్కడెక్కడికిలో డబ్బులు తీసుకొచ్చి ఈ ప్లాట్లలో పెట్టేసి మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము. పెద్దలు గోపాల్ రెడ్డి గారు, గంగాధర్ గారు వీళ్ళు మాట్లాడి చెప్పారు వివిధ విషయాలన్నీ. అయితే ఆర్మూర్ నుండి ఒక ట్రాక్ వెళ్తే అందరికీ కూడా ఇబ్బంది ఏమి ఉండదని మేమందరం మా అందరి యొక్క ఆలోచన, మా యొక్క వినతి. సో అయితే ఈ భూ ఉన్నది కాబట్టి ఎవరైనా ఇప్పుడు మేము పిలిస్తే అందరూ ఇక్కడ ఉన్న ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా విజయవంతం చేసి మన హక్కులను సాధించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. అవుతుందన్నాడు ఆయన, అప్పుడు అవుతుందన్నాడు అయినని ఇచ్చిర్రు. బడ్జెట్ ఆగిపోయింది మాట్లాడినాను సురేష్ రాథోడ్, బడ్జెట్ ఆగిపోయింది అంటున్నాడు. మరి దీని విషయం అడిగారు ఆయన, దేని విషయం మన దాని విషయం అడిగినాము, పెండింగ్ ఉంది అంటాడు. ఆయనకి ఏం తెలియదు, ఇంకా 15 days పడుతుంది అంటాడు. ఇది కాదు సార్, ఇవాళ వచ్చిన మోకాలు విపరీతమైన నొప్పి సార్, తిరిగి ఈ డ్రైవింగ్ తగ్గుతారు. అట్లా కొంచెం బీజేపీ సపోర్ట్ మన సెంట్రల్లో కొంచెం ఏమన్నా ఫేవర్గా ఇటు వస్తే ఇటు రాకుండా కొంచెం నీళ్లు ఆ మంటనే నీళ్ళు పోసేసి అదే అయిపోతుంది. ఆయన బాగా పడుతుందండి. అప్పుడు ఆయన దగ్గర వీడియోలు తీస్తే ఆయన భయపడ